ఆదికాండం 30:27 ఒకసారి చదువు. అందుకు ఉమ్, లాబాను అతనితో, ఉమ్, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము. ఉమ్. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. సరే, తెలుగు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి కొంచెం ఈ తర్జుమా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే బై ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం బట్టి అనే శకునము, ఇది కాదు, కరెక్ట్ కాదు. అనుభవాన్ని బట్టి తెలుసుకున్నాడు. ఇక్కడ చూడండి, లాబాను మోసం చేశాడు యాకోబుని, ఆ స్టోరీ అంతా తెలుసు. కానీ దేవుడి యొక్క దీవెన దీని మీద ఉందని అర్థం చేసుకుని యాకోబు మీద ఏమన్నాడంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు అని లాబాను అర్థమైంది. నేనేమంటాను తెలుసా, సేమ్ మనం కూడా ఆ జాతికి చెందిన వాళ్ళమే, దానికన్నా యాకోబు కన్నా గొప్పవాళ్ళమే. నిన్ను నన్ను మన చుట్టాలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, నాకు అర్థమైందిరా, నిన్ను బట్టి నేను దీవించబడ్డా అని చెప్పాలా. హల్లెలూయా. లాభాన్ని అర్థం చేసుకున్నాడు. బై ఎక్స్పీరియన్స్, బై అనుభూతి నాకు అర్థమైంది. నాతో ఉండు యాకోబు, యెహోవా దేవుడు నన్ను బట్టి కాదు, దేవుడు నిన్ను బట్టి నన్ను దీవించాడు. అది హెచ్చింప కదా, దేవుడిచ్చి హెచ్చింప కదా యాకోబ్కి. అప్పుడే మోసపోయాడు. మామ ఇలా చెప్తున్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, భార్యలే మార్చేశాడు, తర్వాత ఎక్కువ చాకరీ చేయించుకున్నాడు, అంతా చేశాడు. అటువంటి వాడి దగ్గర దేవుడు యాకోబుని ఇచ్చించాడు. ఎట్లా అంటే, ఆ లాభాన్ని అంటాడు కదా, నిన్ను బట్టి దేవుడు నిన్ను బట్టి నన్ను దీవించాడు. ఏం హెచ్చింపండి. ఆ జీవితం ఆది జీవితం కావాలనుకుంటాను. లోకంలో చూసినది కావాలనుకోవద్దు, కానీ బైబిల్లో చూసినన్ని కావాలనుకోవచ్చు. తప్పలేదు. నాకు అందుకని చూస్తాను, ప్రభా హెచ్చించావు కదా, నేను సైలెంట్గా ఉండి నా సైలెంట్ ఏంటో నా అలాగుంటే నన్ను కూడా హెచ్చిస్తావు కదా అంటే, కొందరు చెప్తారు ఎలా అంటే, మిమ్మల్ని బట్టి దేవుడు దాన్ని దీవించాడు నాకు అర్థమైందండి అంటాడు. ఎంత గొప్ప జీవితం అనేది. నన్ను బట్టి కాదు, నీ దేవుడు నిన్ను బట్టి నన్ను దీవించాడు అంటే, మనం దీవించబడటమే కాదు, దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. నలుగురిలో మనం మంచి అనిపించుకోవడం మాత్రమే కాదు, నన్ను అనండి నేను గొప్పని కాదు. ఆ గొప్పతనం నలుగురికి పనికి రావాలి, ఉపయోగపడాలా. అందుకనే చాలాసార్లు పాస్టర్స్ చాలామంది చెప్తూ ఉంటారు, దీవించండి కాదు, దీవెనకరంగా అడుగుదాం. నన్ను దీవెనకరంగా మార్చు ప్రభా, నన్ను ఆశ్చర్యకరంగా మార్చు. ఆ చిన్నోడా పెద్దోడా, స్కూలా కాలేజా ఏం అనవసరం, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నా సరే, యూ హ్యావ్ టు బి బ్లెస్సింగ్. ఒక ఆశీర్వాదంగా ఉండు. దేవా నన్ను దీవిస్తావు కాదు, అది మానేసి దేవుని ఏమడుగుతావు, నన్ను దీవెనకరంగా ఉంచు. నా ఆఫీస్లో, నా బిజినెస్ స్థలాల్లో నన్ను దీవెనకరంగా ఉంచు. అలా అంటే దేవుడికి తప్పదు నేను దీవించడాకే, తప్పదు. నువ్వు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దీవించబడాలి ఫస్ట్. సో జీవితంలో అది నేర్చుకో. దేవుడి దగ్గర అలా అడగటం, అది ఎంత గొప్ప హెచ్చింపు.